హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజైతే ఒక విషయం అయితే చెప్పాలి. అదేంటంటే మన ఇన్స్టాగ్రామ్ ఛానల్లో ఒక ట్రెండింగ్ అయితే నడిచింది. దాని మీద అయితే ఒక బీజిఎం అయితే చేశాను. నాకైతే డిఫరెంట్గా నచ్చింది. మీకు డిఫరెంట్గా అయితే నచ్చినప్పుడు నచ్చితే మాత్రం నేను ఒకటి అడిగేది ఒక లైక్ అలాగే కామెంట్. అలాగే ఫ్రెండ్స్, సపోర్ట్ ఇచ్చేయండి. కొత్త వీడియోలు అయితే మేము ముందుకు ఇచ్చాను. డిఫరెంట్గా అయితే మీకు నచ్చుతుంది. ఒక లైక్ ఇచ్చేయండి అబ్బా. అలాగే మన సబ్స్క్రైబర్ వచ్చేసి కొంచెం వీడియో చూసారు కానీ లైక్ అయితే కొట్టడం మర్చిపోతుంటారు. లైక్ కొట్టి ప్లీజ్ సపోర్ట్ ఇచ్చేయండి. ఇప్పుడు ఆలస్యం చేయకుండా డెమో చూడండి. డెమో చూసిన తర్వాత వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, డెమో అయితే చూశారు కదా. నేను కోఆపరేటివ్ సివిల్ అయితే నోట్లు అయితే పెట్టాను. మీకు ఫుల్ స్క్రీన్ అయితే చూడాలనుకుంటే మన ఇన్స్టాగ్రామ్ ఛానల్ పేజీలో అయితే అక్కడ వెళ్ళి పెట్టాను. మీకు ఫుల్ స్క్రీన్ అయితే చూడొచ్చు. అలాగే మీకు ఏమైనా ఎడిటింగ్ బాగా ఇంట్రెస్ట్ ఉంటే వీడియో ఎండ్ వరకు చూడండి, మీకు క్లియర్గా అయితే అర్థమవుతుంది. అలాగే మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి, నేను మ్యాక్సిమం అయితే రిప్లై ఇస్తాను. నెక్స్ట్ లెవెల్ వీడియో కావాలని చెప్పండి, నేను మ్యాక్సిమం అయితే చేసి పెడతాను. అలాగేనా ప్లీజ్ మన సపోర్ట్ అయితే చేయండి. మన సబ్స్క్రైబ్ వచ్చి లైక్ అయితే కొట్టడం మర్చిపోతారు. ఒక లైక్ కొట్టి సపోర్ట్ అయితే చేయండి అప్ప ప్లీజ్. అంతకు మించి ఏం లేదు. ఇక్కడ ఆలస్యం చేయకుండా ఎడిటింగ్ అయితే స్టార్ట్ చేయండి. ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసి నేను ప్రాజెక్ట్ ఇచ్చాను, దాన్ని అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి నేను 18 సెకండ్స్ వరకు అయితే సాంగ్ అయితే పెట్టాను. మీకు సింపుల్గా అయితే అయిపోతుంది. సింపుల్గా ఎలా చేస్తుందండి, ఇక్కడ 2 గ్రూప్ ఇచ్చాను కదా. మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయకండి, కింద గ్రూప్ని క్లిక్ చేసి కింద ఎయిట్ గ్రూప్కి వెళ్ళి ఇక్కడ ఫోటో మీద ట్యాప్ చేసి ఇక్కడ పక్కన కలర్ ప్రొడక్షన్కి వెళ్ళి ఇక్కడ స్టార్ మీద ట్యాప్ చేసి ఇప్పుడు మీరు ఎవరి మీద యాడ్ చేసుకున్నారో వాళ్ళకి ఫోటో యాడ్ చేసిన తర్వాత పోయిన ప్లస్ సైన్ క్లిక్ చేసి ఫోటో అనేది అడ్జస్ట్మెంట్ అయిపోతుంది. తర్వాత బ్యాక్ వచ్చేసి ఇట్లాగే ఉంటుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇదే ఫోటో ఉంటుంది కదా, సేమ్ కింద గ్రూప్ క్లిక్ చేసి కింద గ్రూప్ క్లిక్ చేసి కింద ఎయిట్ గ్రూప్కి వెళ్ళి ఫోటో మీద ట్యాప్ చేసి పక్కన కలర్ ఫ్లెక్స్కి వెళ్ళి ఇక్కడ స్టార్ మీద ట్యాప్ చేసి ఫోటో మీద ట్యాప్ చేసి పైన ప్లస్ సైన్ క్లిక్ చేసి మీకు ఫోటో అడ్జస్ట్ అయిపోతుంది. ఫోటో మీద ట్యాప్ చేసిన తర్వాత బ్యాక్ వచ్చేసి ఇక్కడ ఉంటుంది కదా, ఇక్కడ గ్రూప్ పక్క కూడా వస్తుంటుంది. ఇక్కడ ఏమైనా ఇతర వచ్చే కట్ చేసుకోండి, ఓకేనా ఫ్రెండ్స్. ఇక్కడైతే ఫోటో యాడ్ చేసింది కదా, అలాగే ఈ ఫోటో కూడా యాడ్ చేసుకోండి, ఓకేనా. సేమ్ ఇప్పుడు ఎలా చెప్పినా అలాగే వేసుకోండి, మీకు సింపుల్గా అయితే వీడియో అనేది అయిపోతుంది. ఇక్కడ అలాగే ఫ్రెండ్స్, ఇక్కడ ఏం చేస్తానంటే ఫస్ట్ ఆఫ్లో అయితే నేను ఫోటో ఇమేజ్ ఉంది కదా, దాని ఎఫెక్ట్ అయితే ఏం చేసుకోండి. కింద ఉన్న ప్లస్ క్లిక్ చేసి మీడియం మీద ట్యాప్ చేసి ఫోటో మీద యాడ్ చేసి పైన త్రిగాట్కి వెళ్ళి ఫుల్ కంపేర్ ఇయర్ని ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ ఎక్స్ట్రా ఏమైనా పార్ట్ కట్ చేసుకోండి, ఓకేనా. తర్వాత ప్లస్ తీసి మీడియాకి వెళ్ళి మీ యొక్క ఫోటో యాడ్ చేసిన తర్వాత పైన త్రిగాట్కి వెళ్ళి ఫుల్ కంపేర్ ఇయర్ అని క్లిక్ చేసి తర్వాత ఇక్కడ ఎక్స్ట్రా పార్ట్ ఉంటే ఇలా ఎండ్ ఫోటో అనేది జరుపుకోండి. మీకు ఈ వీడియో అనేది పర్ఫెక్ట్గా అయితే కూర్చుంటుంది, ఓకేనా. ప్లీజ్ సపోర్ట్ చేయండి అమ్మా, అంతకు మించి లేదు ఫ్రెండ్స్. అయింది కదా. ఇప్పుడు ఏం చేస్తారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఎఫెక్ట్ ఉంది కదా, ఈ ఎఫెక్ట్ దాని అయితే క్లిక్ చేసి కింద ఎఫెక్ట్ ఆప్షన్కి వెళ్ళి త్రిగాట్కి వెళ్ళి కాపీ చేసి దీనికి క్లిక్ చేసి కింద ఎఫెక్ట్ ఆప్షన్కి వెళ్ళి త్రిగాట్కి వెళ్ళి పేస్ట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే నేను ఏం చెప్పానంటే ఇప్పుడు ఎఫెక్ట్ తీసాను కదా, దానికైనా ఫోటో అనేది రీన్ పాయింట్ తీసుకోదు. కన్నా క్లిక్ చేసి ఇప్పుడు ఫోటో తీసాను కదా, ఇప్పుడు ఏం చెప్పండి. ఇప్పుడు ఫోటో కదా, ఫోటో మీద ట్యాప్ చేసి పక్కన కలర్ ఫ్లెక్స్ ఇక్కడ స్టార్ మీద ట్యాప్ చేసి దాని మీద ఫోటోకు పెడుతున్నా పర్వాలేదు, లేకుంటే సపరేట్ ఫోటోకు పెడుతున్నా పర్వాలేదు ఫ్రెండ్స్. అదిగా తర్వాత ఇప్పుడు ఏం చేస్తానంటే ఇప్పుడు అలాగే కూడా ఫోటో అనేది డిలీట్ చేసేయండి, ఓకేనా. లేకుంటే ఎఫెక్ట్ అయితే పెట్టుకోవచ్చు, లేకుంటే ఫోటో మీద తీసుకోవచ్చు. ఇప్పుడైతే నేను దాని అయితే డిలీట్ వచ్చాను. తర్వాత ఇప్పుడు ఎఫెక్ట్ కూపెట్టారా, సేమ్ ఇప్పుడు అన్నిటికీ ఎఫెక్ట్ అయితే కూపెట్టాలి. దాన్ని క్లిక్ చేసి కింద ఎఫెక్ట్ యాప్కి వెళ్ళి త్రిగాట్కి వెళ్ళి పేస్ట్ చేయండి. ఇలా ఎండ్ వరకు అయితే కూర్చిపెట్టండి, వీడియో అనేది అయిపోతుంది. సింపుల్గా అయితే వీడియో అనేది అయిపోతుంది, అవునా. మరిన్ని విషయాలు నెక్స్ట్ వీడియో అయితే చెప్తాం ఫ్రెండ్స్. తర్వాత దీన్ని క్లిక్ చేసి ఇక్కడ హెచ్డీ క్వాలిటీ ఉంది, ఇక్కడ హెచ్డీ క్వాలిటీ మీకు ఎలాంటి హెచ్డీ క్వాలిటీ కన్నా యాడ్ చేసుకోండి. తర్వాత ఇంపోర్ట్ చేసుకోండి. మీకు పక్కన సేవ్ అని గ్యాలరీ సేవ్ అయితే మీకు సేవ్ అయ్యి గ్యాలరీ అయిపోతుంది ఫ్రెండ్స్. మరిన్ని విషయాలు అయితే నెక్స్ట్ వీడియో అయితే చెప్పుకున్నాం. నెక్స్ట్ వీడియో అయితే నేను ముందుకే తెచ్చాను, సపోర్ట్ అయితే